స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వివాహ విషయంలో నా ప్రభువా, ఇక్కడ నీ కుమార్తె నీ కుమారుడు కూర్చొని ఉన్నారు నాయన. అనేకులు కూడా ప్రభువా ఈ వివాహానికి వచ్చేసి ఉన్నారు. వీరందరితో నా ప్రభువా వివాహం విషయంలో నా ప్రభువా మీకున్నటువంటి ఉద్దేశాన్ని ప్రభువా తెలుపుటకు మీరు నన్ను నిలబెట్టుకున్న విధానమును బట్టి వందనములు. నిలబెట్టినటువంటి నా ప్రభువా నీ దాసుడైన నన్ను సిలువ సాటున మరుగుపరుచుకొని ఉన్నతమైన మాటల చేత నన్ను మమ్మల్ని బలపరిచి పంపించబట్టు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రథమంగా ప్రియులారా, వేదికను అలంకరించినటువంటి వరుడి వైపు సేవకులకును వధువు వైపు సేవకులను, అదేవిధంగా వధువు తల్లిదండ్రులకును వరువు తల్లిదండ్రులకును, మరి వధువు తరపు బంధువులకును వరుడి తరపు బంధువులకును, స్థానిక సంఘ సేవకులైనటువంటి మెసక్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తుంటున్నాను. మరి వేదికను అలంకరించినటువంటి మిలిన్ దీపలకు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ఎందుకు వచ్చారు అని ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే, తినడానికి వచ్చామా అంటే కాదండి కాదండి అంటారు. ఆహ్లాదకరమైనటువంటి ఒకవేళ వాతావరణం ఉంటుంది కనుక వచ్చారా అని అంటే కాదండి. మరి ఎందుకు వచ్చారు అని అంటే నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చాము అని అంటారు. నిజంగా మీరు ఆశీర్వదించడానికి వచ్చిన వారైతే ఈ 20-30 నిమిషాలు కనుక మీరు నెమ్మది కలిగి సైలెంట్గా కూర్చుంటే మీరు నిజంగా వారిని ఆస్వాదించినట్లయితే, ఒకవేళ మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోతే, వాక్యాన్ని పెడచెడు పెట్టి వాక్యానికి ఆంతర్యము కలిగించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఇండైరెక్ట్ గా వారు ఆచరించబడినా ఆచరించబడకపోయినా మాకు అవసరం లేదని మీరు ఒప్పుకున్నట్టే. ప్రియులారా, వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. వాక్యాన్ని పెడచెవిన పెట్టక దయచేసి వినవలసిందిగా ప్రాధేయపడుతున్నాను. ప్రియులారా, ఈరోజు మన విశేషం ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. క్రైస్తవుల ఏ కార్డుపై చూసినా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మనకు కనబడుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు అనిపిస్తుంది అది రాత మట్టుకే సరిపోతుందేమో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పేసి రాయిస్తున్నాము చూడే, అది రాత మట్టుకే సరిపోతుందేమో అనిపిస్తుంది. ప్రియులారా, వివాహము ఎప్పుడు ఘనమైనది? వివాహము దంపతులు ఎలా ఉంటే ఘనమైనది? ఎలా ఉన్నా ఘనమైనదినా అని ఆలోచించినట్లయితే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి రెఫరెన్సే చదవనక్కర్లేదు. కానీ వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలకమైనది గాను ఉండవలేను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించి పెట్టాడు. ప్రియులారా, అయితే కార్డ్స్ చెపాయించి ప్రింటింగ్ చేయించి వివాహము అన్ని విషయములలో ఘనమైనదని ప్రథమంగా కార్డు పైన రాజిస్తున్నాం. ప్రియులారా, సరిపోతుందా? వివాహము ఘనమైనది అవుతుందా? లేదా ఇలాంటి చక్కటి మంచి పెద్ద ఫంక్షనాల్లో మరి మ్యారేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఫంక్షనాల్లో మ్యారేజ్ ఏర్పాటు చేస్తే ఆ వివాహం ఘనమైనదిగా ఎంచబడుతుందా? విచిత్రమైనటువంటి 10-20 రకాల ఆహార పదార్థాలు భోజనాలు ఏర్పాటు చేస్తే ఒకవేళ ఆ వివాహం పరిశుద్ధమైనదా? ఘనమైనదిగా ఎంచబడుతుందా? ఒకవేళ ఎవరు వేసుకున్నటువంటి వస్త్రములు, ఇది వరకు పెళ్లి కొడుకు అనంటే ఎవరు వేసుకున్నటువంటి వస్త్రాలు ఈరోజు మన వరుడికి ధరింపజేశాం. ఇది వరకు ఎవరు ధరింపజేయనటువంటి వస్త్రములు వధువుకు ధరింపజేశాం. అందుకు వివాహము ఘనమైనది అనుకుంటున్నారా? కాదు కాదు ప్రియులారా, మంచి వస్త్రములు వేసుకోకూడదన్న ఉద్దేశం కాదు. ఫంక్షనాల్లో వివాహము జరిపించకూడదన్న ఉద్దేశం కాదు. వివాహము ఘనమైనది కనుక ఘనమైన దాన్ని చాలా రేంజ్లోనే చేయాలి. కానీ ఈ వాతావరణంలో ఘనమైనది ఎప్పుడైతుందో పెళ్లి చేసేటువంటి దంపతులు మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, చేసుకోబోతున్నటువంటి దంపతులు మర్చిపోతున్నారు. ప్రియులారా, ఎప్పుడు ఘనమైతుంది వివాహము? ఎప్పుడు ఘనమైనది ఎంచబడుతుంది? వివాహము ఘనమైనదని రాస్తున్నాము సరిపోతుంది, కానీ వివాహము ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడును. ఇదే ఈరోజు మన టైటిల్.
వైట్ షర్ట్ ఇచ్చి అనగారు వైట్ షర్ట్ వేసుకుంటే మీరు చాలా బాగా కనబడతారన్నా అని అంటాం ప్రియులారా. వైట్ షర్ట్ వేసుకుంటే సరిపోదు, వైట్ షర్ట్ ను కాపాడుకునే విధానం తెలియాలి నీకు. వైట్ షర్ట్ చేసుకుంటే బాగుపడుతుందా అని వైట్ షర్ట్ ధరింపజేస్తే వైట్ చొక్కా వేసుకొని మట్టి ఉన్నటువంటి స్థలంలో కూర్చుంటే, ఇంకున్నటువంటి పెన్నును జేబుకు పెట్టుకుంటే ఇంక్ అంటుకొని షర్టుకున్నటువంటి విలువ పోతుంది ప్రియులారా. వ్యూహము అన్ని విషయంలో ఘనమైనదే, కానీ ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతుందో మనం చూసినట్లయితే ప్రియులారా, అతి త్వరలో ముగిస్తాను నేను. మీరు విన్నట్లయితే మీరు ధన్యులు. మీరు వినకపోయినా వినడానికి సహకరిస్తే చేసుకోబోతున్నటువంటి వధువరులకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. అయితే మొట్టమొదటిగా మిలిన్, దీపిక అనేటువంటి వధువరులకు ఈరోజు వివాహము జరగబోతుంది ప్రియులారా. మిలింద్ అనే మాటకు హాని, తేనె, తీయదనము అని అర్థమైతే, దీపిక అనే మాటకు బ్యూటిఫుల్ ల్యాంప్ అని అర్థం ప్రియులారా. అందమైనటువంటి వెలుగుచున్న దీపము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మిలింద్, దీపికలు. నా పేరుకు తేనె అని అర్థమైతే, వధువు పేరుకు వెలుగుచున్న దీపము అని అర్థం ప్రియులారా. మీ పేర్లకు ఉన్నటువంటి అర్థాన్ని మీరు మర్చిపోకూడదని నేను మనవి చేస్తూ వాక్యంలోకి వెళ్తున్నాను ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 27, 28 వచనాలు చూసినట్లయితే ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని స్త్రీనిగాను పురుషునిగాను చేసి మీరు భూమిపైకి వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే మాట కనబడుతుంది ప్రియులారా. ప్రతిదీ చదువుకుంటూ వెళ్ళాలంటే మనకు సమయం సరిపోదు గనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా దేవుడు మనిషిని సృజించి ఆ మనిషిని స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించి వారికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏం బాధ్యత అప్పచెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని మొట్టమొదటి దంపతులకు సెలవిచ్చినట్టు ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనంలో కనబడుతుంది ప్రియులారా. ఈ రెఫరెన్స్ చాలా మట్టుకు క్రైస్తవులకు ఏమర్థమైందంటే, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని అంటే పెళ్లి చేసుకుంటే కేవలం పిల్లలను కానీ భూమిని నింపడమే పని అనేటువంటిది చాలా మందికి, వాక్యం తెలిసిన వారికి కూడా అంత మట్టుకి అర్థమైంది ప్రియులారా. ఒక వధువు ఒక వరుడికి వివాహ బంధం ఏర్పడ్డది, వివాహము జరిగిందంటే వారి ఫలించడము కేవలము పిల్లలు కనడమేనా? పిల్లలు కనేస్తే సరిపోతుందా దేవుడి దృష్టిలో? అదేనా ఫలించడం అంటే? ఫలించి అభివృద్ధి పొందుడి అని అంటే ఒక జంటకు వివాహం చేయడము, మీరు పిల్లల్ని కానీ భూమిని నింపండి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాక్యము తెలిసిన క్రైస్తవులను, వాక్యము తెలియనటువంటి ప్రజలకు అర్థమైంది ప్రియులారా. నేను కాదనట్లేను, ఫలించుట అంటే పిల్లలను కనుట కాదని నాకు కాదు, కానీ దాని వెనుక ఫలించవలసినవి చాలా ఉన్నాయి పిల్లరా. శరీరకంగా పిల్లల్ని కనండి, ఆత్మీయంగా కొన్ని ఫలములు మీరు ఫలించండి అని దేవుడు ఆది దంపతులకు తెలియజేస్తూనే వారిని మనకు పాఠాలుగా ఉంచాడు ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఆత్మ ఫలములు ఏవనగా అనే పదముతో ఆ వచనం స్టార్ట్ అయింది పిల్లారా. ఆత్మ ఫలములు ఏవనగా అని స్టార్ట్ అయ్యి ప్రేమతో మొదలయ్యి ఆశా నిగ్రహంకు ముగించబడుతుంది ఆ వచనం. 9 రకమైనటువంటి ఫలములు కనబడతాయి ప్రియులారా. 9 రకమైనటువంటి ఫలములు కనబడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహం అనేటువంటి 9 రకమైనటువంటి ఆత్మ ఫలములు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో కనబడతాయి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అనే మాట క్రైస్తవానికి ఎప్పుడు ఏమర్థమైపోయిందంటే, కేవలం పిల్లలనే కనండి, ఇక ఫలించవలసినవి ఏమీ లేవు అని అర్థమైంది. కనుకనే ఈరోజు భూలోకంలో ప్రియులారా మానవంగాలు, అత్యాచారాలు, ట్యాక్సులిస్టులు తయారైపోతున్నారు ప్రియులారా, తయారైపోతున్నారు. దేవుడు ఆత్మ గనక ఆయన
ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతుంది ప్రియులారా. ఆత్మ అయినటువంటి దేవుడు మనల్ని ఆత్మలుగా పంపించాడు. ఆత్మలమైనటువంటి మనము కొన్ని ఫలములు ఫలించవలసిన అవసరత ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఫలించండి, అభివృద్ధి పొందంటే కేవలం పిల్లల్ని కని వదిలేయడం కాదు ప్రియులారా. శరీరకంగా పిల్లల్ని కనండి, ఆత్మరకంగా ఆత్మీయకంగా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, ఆశా నిగ్రహము అనేటువంటి ఫలములను మీరు ఫలింపచేయండి. మీరు ఫలించండి. మీకు పుడుతున్నటువంటి మీ పిల్లలకు ఆ యొక్క ఆత్మ ఫలములు నేర్పించండి. అప్పుడు మోసాలు తగ్గిపోతాయి, దగాలు తగ్గిపోతాయి, కక్షలు తగ్గిపోతాయి, ప్రతీకారాలు తగ్గిపోతాయి. నన్ను అడిగితే దేశ సరిహద్దుల్లో రక్షక భటుల్ని ఉంచవలసినటువంటి అవసరత ఏర్పడదు ప్రియులారా. నూతన దంపతులకేమో వారికి అప్పుడప్పుడే ఇరుముడి జ్ఞానంతో వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్నటువంటి ఆ దంపతులకు తెలిపేటువంటి మాటలు ఏంటంటే, కేవలము మీరు ఫలించవలసింది పిల్లల్ని కంటే సరిపోతుందమ్మా. కాదు ప్రియులారా. వివాహం జరిగితే వివాహం అయిన తర్వాత ఫలించవలసింది పిల్లలు ఒకటే కాదు ప్రియులారా. ఒక రకంగా శరీరకంగా పిల్లల్ని కనుచు, ఫలములను కనుచు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనము పాటించి అందులో ఉన్నటువంటి ఫలాలను మనం ఫలించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ పిల్లలను కంటూ ఒక పక్కన ఆత్మ ఫలములు ఫలించండి. నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రియమైనటువంటి కుమారుడా, నీకు ఒక వధువుని, నీకు ఒక వరుణ్ణి, నీకు జంట చేశాను, పిల్లల్ని కానీ పడేయమని కాదు. నువ్వు ఫలించవలసినటువంటి కొన్ని ఆత్మ ఫలములు ఉన్నాయి. అవే ఈ 9 రకమైనటువంటి ప్రేమతో మొదలయ్యి ఆశా నిగ్రహంతో ముగింపబడుతున్నటువంటి 9 రకాల ఫలములు ప్రతి దంపతులు ఫలించాలి ప్రియులారా. మనుషునికి వివాహము ఎప్పటి వరకు అర్థమైపోయిందంటే, విలువైన వస్త్రాలు వేసుకుంటే ఘనమైనది వివాహము, సక్సెస్ అయింది నా వివాహము. ఆహ్లాదకరమైనటువంటి 1000 మంది పబ్లిక్ లో కూర్చొని అక్షంతలు వేసుకుంటే ఘనమైనది నా వివాహము. ఏంటి ప్రియులారా? విలువైన వస్త్రాలు వేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో పెళ్లి చేసుకుంటే వివాహము ఘనమైనది అయిపోతుందా? లేదా నరుడు వరుడైపోతే వివాహము ఘనమైనది అయిపోతుందా? కాదు ప్రియులారా. వివాహము ఘనమైనదిగా ఎంచబడాలి అనంటే భర్త అనేటువంటి వారు, భార్య లేనటువంటి వారు కొన్ని సూత్రాలు పాటించాలి ప్రియులారా. చాలా సూత్రాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం సరిపోదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వాక్యంలోకి వెళ్తున్నాను ప్రియులారా. ఏ సూత్రాలు పాటిస్తే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడుతుంది? భార్యలైనటువంటి వారు ఏ సూత్రాలు పాటించాలి, భర్తలైనటువంటి వారు ఏ సూత్రాలు పాటించాలి అని చూసినట్లయితే చాలా సూత్రాలు ఉన్నాయి, కానీ ఒక 4 సూత్రాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ప్రథమంగా భర్త తన భార్యతో చెప్పవలసిన విషయము ఏమిటంటే, నీతో నేను ఎప్పటికీ ఉంటాను. భర్త భార్యతో కానీ, భార్య భర్తతో కానీ, నీతో నేను ఎప్పటికీ ఉంటాను అని చెప్పగలిగే వారిగా భర్త అనేది భార్య అనేటువంటి వారు ఉండాలి ప్రియులారా. ఎప్పటి వరకమ్మా నువ్వు మిలింతో నీ సావాసము అనంటే 10 సంవత్సరాల వరక, లేదా మిలిందుకు అందం ఉన్నంత వరక, లేదా మిలిందు దగ్గర ఒక మంచి ఇల్లున్నంత వరక, లేదా మిలిందుకి ఒక జాబ్ ఉన్నంత వరక, లేదా మిలింద్ అమ్మ నాన్నలు బ్రతికున్నంత వరక. ఎప్పటి వరకమ్మా నీవు మిలిందుతో ఉండేది? లేదా మిలింద్ గారండి దీపికతో ఉండవలసింది ఎప్పటి వరకు? నిత్యమో ఉండాలి ప్రియులారా, ప్రాణం ఉన్నంత వరకు. భర్త అనేటువంటి వాడు భార్యతో, భార్య అనేటువంటిది భర్తతో నిత్యమో కలిసి ఉండాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడాలి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భర్త అనేది భర్త అనేటువంటి వాడు భార్య అన్నది నిత్యమో కలిసి ఉండడం అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ మిలింద్ గారి దగ్గర మైక్ పెట్టి, ఎప్పటి వరకయ్యా నువ్వు దీపికతో నువ్వు ఉండవలసింది అంటే, అందకున్నంత వరక, పిల్లలు అయ్యేంత వరక, ఆస్తులు సంపదలు ఉన్నంత వరక, అందం పోయిన తర్వాత నాకు అక్కర్లేదన్నంత వరక కాదు ప్రియులారా. నిత్యమో
భార్య భర్తలు నిత్యము కలిసి ఉండడానికి సిద్ధపడాలి ప్రియులారా. నిత్యము కలిసి ఉండడానికి సిద్ధపడాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే అందాన్ని చూసి వివాహము చేసుకొని, ఉద్యోగాన్ని చూసి వివాహము చేసుకొని, ఉన్న ఉద్యోగము ఊడిపోయిన తర్వాత, లేదా అమ్మాయి అయితే ఉన్న అందము అరిగిపోయిన తర్వాత వెళ్ళిపో మీ పుట్టింటికి అనేటువంటి భర్తల్ని ఈరోజు స్టేట్మెంట్లో చూడట్లేమో ప్రియులారా? లేదా అమ్మ నువ్వు చేసుకున్నప్పుడు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నవ్వుతుంటే నీ మొహంలో ఒక రకమైన అందము కనిపించేది. నువ్వు నవ్వుతుంటే నీ బుగ్గల పైన లొందలు వచ్చేసి, ఆ లొందలు వచ్చిన నీ ముఖాన్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించేదమ్మా. బుగ్గలాంటి నీ ముఖము ఈరోజు ముడతలు వచ్చేసింది కనుక నువ్వు వద్దు, నీ అమ్మవారింటికి వెళ్ళిపోయినటువంటి భర్తల్ని ఈరోజు చూడట్లేమో ప్రియులారా? ఇలాంటి వారా వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలేము అనే పదానికి ఇలాంటి కార్యకలాపాలు చేస్తే దేవునికి మహిమ దక్కుతుందా, లేదా వివాహము అనేటువంటి పేరుకు విలువ దక్కుతుందా? అర్థం చేసుకోవాలి ప్రియులారా. అప్పులు ఎక్కువైపోయి భర్త ఇబ్బందుల పాలైపోతే బ్యాగు చదువుకొని నువ్వు బాగున్నావని, నేను డబ్బు ఉందని, నేను ఘనత నీకు దక్కుతుందని నేను వివాహం చేసుకున్నానే, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని బ్యాగు చదువుకొని, సూట్ కేసు చదువుకొని అమ్మగారింటికి వెళ్ళడానికి వివాహము చేసుకున్నది. ఇట్లాంటి గుణ లక్షణాలు ఉంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడుతుందా ప్రియులారా? అసలు ప్రథమంగా మనం అమ్మటువంటి మొదటి పురుషునికి ఎందుకు అవ్వముని ఇవ్వాల్సి వచ్చింది అని ఆలోచించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు గనక, క్షమించండి, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనము, దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టి, అయ్యా ఆదాము గారిని చేశావు నీవు, మరి అవ్వమును ఎందుకు ఇచ్చావయ్యానంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదేవలసిన పనేంటి, ఒంటరిగా ఉన్నటువంటి నరుడికి ఏమైతుంది అని ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో విలువైన సంగతులు పిల్లారా. సమయం లేదు కనుక నేను స్పాట్స్ వెళ్ళిపోతున్నాను. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 9, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9 వచనంలో చదువుతున్నప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనము, ఎనగాలి ప్రియులారా, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు కనుక వానికి సాటైన సహకారిని దేవుడు ఇచ్చెను అనే మాట ఆదికాండము సెలవిస్తే, ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు ఆది మానవుడైనటువంటి ఆదాము గారికి అవ్వమును భార్యగా అంటే, ఇద్దరి కష్టము చేత ఉభయములకు మంచి ఫలితము కలుగును, వాడిలో ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తును. దంపతులు అనేటువంటి వారు భార్య బలహీనతలో భర్త బలపరిచేవాడిగా ఉండాలి. భర్త బలహీనతలో భార్య బలపరిచేదిగా ఉండాలి. ఎందుకు ఇచ్చాడమ్మా నిన్ను? మిలిందుకు దీపికను ఎందుకు ఇచ్చాడు, లేదా దీపికను మిలిందుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, పడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేయబట్టి నేను ఉన్నానని చెప్పేటువంటి ఒక భార్యగా, ఒక భర్తగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. రోజు విలువైనటువంటి మటన్ చికెన్లు, వెజిటేబుల్స్ తీసుకొచ్చి శ్రీమతి గారికి ఇవ్వగానే ప్రేమించడము, నేనున్నానని చెప్పడము కాదు ప్రియులారా. భార్య భర్తల సావాసము లేదా బంధము అనేటువంటిది లేమిలోనో కలిమిలోనో కలిసి ఉండడమే భార్య భర్తల ముఖ్య లక్షణము ప్రియులారా. అందుకే దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనక సాటైన సహకారిగా హవ్వమును ఇచ్చెను అనే మాట మనకు కనబడ్డది. అందుకే భర్త అన్నది, భార్య అన్నది, నిత్యమో నేను నీతో కూడా జీవిస్తా. నెంబర్ 1 ప్రియులారా, నిత్యమో నేను నీతో కూడా జీవిస్తా. ఎప్పటి వరకు ఉంటావంటే, అందం ఉన్నంత వరకు కాదు, ఉద్యోగం ఉన్నంత వరకు కాదు, ధనం ఉన్నంత వరకు కాదు, గుణం ఉన్నంత వరకు కాదు, కానీ నా ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీతో ఉంటాను అని ఇక్కడ కూర్చున్నటువంటి శ్రీమతులు ఎప్పుడు అనుకోవాలి, కూర్చున్నటువంటి వారు, క్షమించండి, పురుషులు ఎప్పుడు అనుకోవాలి, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ వివాహము జరగబోతున్నటువంటి దీపిక మరి మిలింద్ గారు కూడా అనుకోవాలి, నేను నీతో నిత్యమో ఉంటాను. అప్పుడు ఇలాంటి పద్ధతులను మనం ఫాలో అప్ అయితే
వివాహము అన్ని విషయంలో ఘనమైనదని ఎంచబడుతుంది ప్రియులారా. ఒకటి. రెండవది, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. చాలా సూత్రాలు ఉన్నాయి కానీ సమయం లేదు. రెండవది, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ప్రేమ కలిగి జీవించాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనంలో చూసినట్లయితే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, భార్యలారా ప్లేట్లు విసిరండి. భర్తల మోకాలుగా లేదు కానీ భార్యలారా వంటలో కిచెన్లో గరిటెలు పడేయండి అని లేదు కానీ మీ భర్తలకు విధేయురాలై ఉండుడి. ఇది ధర్మమే. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, విధేయురాలై ఉండుడి. ఇది ధర్మమే. కొన్నిసార్లు స్త్రీలు ఏమనుకుంటారంటే, వీడిగా నేను విధేయత కలిగి ఉండవలసింది కర్మ నాకు వచ్చిందా? అది నీకు వచ్చిన కర్మ కాదమ్మా, నీకు వచ్చిన కర్మ కాదమ్మా. అది దేవుడు సెలవిచ్చినటువంటి విషయము. భార్యలైనటువంటి వారు భర్తలకు విధేయత కలిగి జీవించాలి. ఆ తర్వాత అక్కడే ఉంటుంది 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. నిన్ను ప్రేమించవలసినంత కర్మ పట్టిందా నాకు? అనేక సార్లు పురుషులు అనుకుంటారు పిల్లారా, కొంతమంది నోరుతో అనుకుంటారు కూడా, నిన్ను ప్రేమించవలసిన కర్మ వచ్చిందా నాకు? నీతోనా నేను మాట్లాడవలసింది గంటలు గంటలు? ఎవరితో మాట్లాడతావు? ఎవరితో మాట్లాడతావు? సర్వాన్ని విడిచేసి నీవే నా సర్వమని, ఒకవేళ ధనవంతురాలైతే ధనాన్ని వదిలేసి, తల్లిని తండ్రిని వదిలేసి సర్వము నీవని నమ్ముకున్నటువంటి ఆ అమ్మాయితో నీ వలవలసిన మాట, లేదా ఆ స్త్రీతో నీ వలవలసిన మాట అదేనా? నిన్ను ప్రేమించవలసినంత కర్మ వచ్చిందా నాకు? కాదు కాదు ప్రియులారా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చివరికి ఒక మాట ఉంటుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అనే మాట కనబడుతుంది ప్రియులారా. వారిని నిష్ఠూర పెట్టకుడి. అనుకోని సమయాలను బట్టి అప్పులు పెరిగిపోతాయి. ఇంటికి వచ్చినటువంటి భర్త కోపంతో చిరక్గా ఉంటే వణుకుతూ భార్య దగ్గరికి వెళ్ళి, ఏమండి ఎందుకయ్యా అప్పులు అని అడిగితే, నువ్వు కూర్చొని తిన్నావుగా అందుకే అప్పులైపోయాయి. పురుషులు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నేలను నుండి ఆదామైనటువంటి ఆది నరుణ్ణి సృష్టించి వారి నాసిక రంధ్రములో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అనే మాట రాయబడి ఉంది. పురుషులమైనటువంటి మనల్ని, ఆది మానవుని దేవుడు నేల మట్టితో తీసి నిర్మించాడు ప్రియులారా. అప్పటికే సృష్టి మొత్తం ప్రారంభమైపోయింది. ఎన్నో వస్తువులుండే తీసి నరుని నిర్మించాలంటే, ఒక చెట్టు ఉండే, ఒక బండ ఉండే, ఒక గుట్ట ఉండే, ఒక సముద్రం ఉండే, వీటిలో నుండి దేనిలో నుండి తీసి మనుషుని సృజించినా దేవుడు సృజించగలడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కేవలం నేల మట్టితోనే దేవుడు పురుషుణ్ణి ఎందుకు సృజించాడంటే, నేల పోషక పదార్థములను ఇచ్చేటువంటి గుణము కలిగినటువంటి ఒక పదార్థము. వెరీ వెరీ ఇంపార్టెంట్, వినండి. నేల మట్టితోనే దేవుడు సృష్టిలో అప్పటికే ఎన్నో వస్తువులు ఉన్నప్పటికీ నేల మట్టితోనే ఎందుకు ఆదామును నరుణ్ణి దేవుడు సృజించాడంటే, భూమికి ఏముంటదంటే పోషక పదార్థాలు ఇచ్చేటువంటి గుణ లక్షణము కేవలం ఏకైక భూమికే ఉంది. ఇంకా సృష్టిలో దేనికి రాదు ప్రియ. నువ్వెంత అంతరిక్షంలో వెళ్ళి వ్యవసాయం చేస్తావంటే కుదరట్లేదు ఈ రోజుల్లో. ఇంత పోషక పదార్థములు ఇచ్చేటువంటి లక్షణము కలిగినటువంటి మట్టితో మనల్ని చేశాడు గనక, భర్తలారా మీ భార్యను నిష్ఠూర పెట్టకండి. నిన్ను పోషించవలసిన అవసరం ఉందని అక్కడ ఉంది, నీకు కష్టపడవలసిన అవసరం నీకు ఉంది. ఎందుకు అనంటే, పోషక పదార్థములు ఇచ్చేటువంటి గుణము కలిగిన ఒక మట్టితో నువ్వు చేయబడ్డావు. ఆ బాధ్యత నీకు ఉండాలి, ఆ గుణ లక్షణాలు నీకు ఉండాలి. కష్టపడి పోషించేటువంటి బాధ్యత భర్త పైన ఉండాలి ప్రియ. చాలాసార్లు ఏమనుకుంటారంటే, నేను ఒక్కరినా చేసేదంటే ప్రథమంగా పోషించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది అనే విషయాన్ని పురుషుడు మర్చిపోకూడదు.
అదే సమయంలో స్త్రీలు కూడా లేదా శ్రీమతులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోషించేది అప్పిన పాస్టర్ గారు ఖచ్చితంగా నువ్వు నేల నుండి తీయబడ్డావు కనుక నేల అన్ని పదార్థములు ఇక్కడ గుణ లక్షణాలు దానిలో ఉన్నాయి కనుక ఆ గుణ లక్షణాలు కలిగినటువంటి మట్టితో నువ్వు అయ్యావు కనుక నేను ఏం చేయను, నేను మూలను కూర్చుంటాను, నువ్వే తీసుకురా, నేను తిని పడుకుంటా, లేదా తెచ్చినటువంటి ఆ కిరాణా స్టోర్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా వాడాల్సినటువంటి మోతాదులో వాడను, నా ఇష్టానుసీనంగా నేను వాడతాను అని అంటే అది తెలివి తగ్గతనం అవుతుంది. గుణవతి అయిన భార్య తన ఇల్లును కట్టుకోను అనే మాట కనబడుతుంది సామెతల గ్రంథంలో.